YM6 న్యూస్కి స్వాగతం. బోయిన్పల్లి NIMH ముందు ఉన్న ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుటకు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ DB దేవేందర్ అన్నారు. 157/1 ప్రభుత్వ స్థలంపై స్థానిక ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడాన్ని DB దేవేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా DB దేవేందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం శ్రమించే స్థానిక ఎమ్మెల్యేపై BRS BJP పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అది సరైన పద్ధతి కాదని సూచించారు. తమ ఎమ్మెల్యేపై ఎన్ని ఆరోపణలు చేసినా ఇదే స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజల నాయకుడిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇందిరమ్మ ఇండ్లను 157/1 ప్రభుత్వ స్థలంలోనే కట్టించి తీరుతామని నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదలను గుర్తించాలని సూచించారు. అర్హులైన పేదలందరినీ గుర్తించి ఇదే స్థలంలో ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరిదాస్, విక్కీ, చెన్ను, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 157/1 జాగా మీద గొడవ జరుగుతున్నదో MRO ఆఫీస్ పక్కన, మా మార్కెట్ పక్కన, దాని మీద అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా పోయిన సంవత్సరమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ లెటర్ ఇది సీతక్క గారికి, అదేవిధంగా వేము నరేందర్ రెడ్డి గారికి దీని మీద 6000 పట్ట 8 ఎకరాల జాగా ఉన్నది. 6000 పట్టాలు పేదోళ్ళు ఉన్నారు. మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినాము ప్రజలకు, మీకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని. కాబట్టి మేము ఆల్రెడీ సంవత్సరం కిందనే ఇచ్చినాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డబ్బులు తిన్నారు, ఆయన పట్టించుకుంటలేడు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, బడాబాబులు తింటున్నారు అంటే మాకేం సంబంధం? బడాబాబులు తింటే మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నాడు. తప్పకుండా 8 ఎకరాల జాగా మేము తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో ఉన్నది ఇది. కాబట్టి మేము అనేది ఏంటంటే కంటోన్మెంట్లో ప్రజలు చాలామంది ఉన్నారు, పేదోళ్ళు బ్రిటిష్ కాలం నుండి ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు ఇళ్ళలో అదే 15, 20, 30 గజాలలో బతుకుతున్నారు. ప్రతి బస్తీలలో బయట వాళ్ళు వచ్చే బిల్డింగ్లు కట్టుకున్నారు. బస్తీలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకుంటున్నారో మేము హామీ ఇచ్చినాం, మేము పేదోళ్ళకు ఇండ్లు కట్టిస్తాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము, ఎమ్మెల్యేని గెలిపిరని మేము తిరిగి ప్రతి గల్లీ ప్రతి బస్తీ తిరిగి మేము వాళ్ళకి నచ్చ చెప్పినాం. ప్రతి బస్తీ వాళ్ళు పెద్ద మనుషులు ఒక లిస్టు తయారు చేయాలని నేను వాళ్ళని కూడా కోరుతున్నా. ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రతి బస్తీ నుండి ఒక 100 మందిని తయారు చేసి ఇండ్లు లేని వాళ్ళు, స్వచ్ఛమైన ఇండ్లు లేని వారు ప్రతి బస్తీలో తయారయ్యి దాదాపు 5-6 వేల మంది అయ్యేటట్టు చూసి, అదేవిధంగా ఇప్పుడు అక్కడ కూడా ఉన్నారు, ఏదైతే ఒడ్డర్ బస్తీ ఉన్నది కదా అంజయ్ నగర్లో, వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళు కూడా జాగాను కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి అందరు దృష్టిలో పెట్టుకొని మేము ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా మేము కట్టిస్తాము. ఎమ్మెల్యే డబ్బులు ఎమ్మెల్యేనే పెట్టుకొని పని చేస్తాము. ఎమ్మెల్యే తురువు అవుతుంది. ఎందుకంటే సంవత్సరం కింద ఎమ్మెల్యేకే చెప్పిండు మంత్రి గారికి ఏమని, ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తున్నామని. మరి ఇప్పుడు ఎమ్మెల్యే డబ్బుల్లో తింటున్నాను ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా బదనాం చేస్తున్నారు. అదంతా ఆయన బదనాం చేస్తున్నారు. మరి బీజేపీ భానుక నర్మదా ఉన్నది, మళ్ళీ అన్న ఉన్నాడు, అదేవిధంగా MP గారు ఉన్నారు. మరి ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? మీరేం చేస్తున్నారు? దానికి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నర్మదా గారు వైస్ ప్రెసిడెంట్, ఆమె మెంబర్. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెట్ట పర్మిషన్ ఇచ్చినావు? ప్రభుత్వ భూమిలో ఉన్న పాత బోర్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియదా ఇది ప్రభుత్వ భూమి అని? మీరెందుకు సపోర్ట్ చేస్తలేరు? ప్రజల ఓట్లు వేసుకున్నప్పుడు బోర్డు మెంబర్ కూడా మీరు గెలిచిరా లేదా? కాబట్టి ప్రతి బస్తీలా నేను పేదోళ్ళకి ఏదేం చెప్పేది అంటే, ప్రతి బస్తీ లీడర్కు చెప్పేది ఏంటంటే, ప్రతి బస్తీ లీడర్ ఒక 100 మంది తయారు చేయాలి. బస్తీలో ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో 6000 ఇండ్లు అయితే 8 ఎకరాల జాగా. కాబట్టి ఇదంతా లిస్టు తీసుకుపోయి ముఖ్యమంత్రికి తీసుకుపోతాము. అదేవిధంగా అవసరం ఉంటే మనం అందరం పోయి ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తాము. ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా మేము కట్టిస్తాము. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చినాడు, పోయిన సంవత్సరమే ఇచ్చాడు. ఇది లెటర్ అదే. కాబట్టి దయచేసి ప్రతిపక్ష నాయకులు మీరు ఏమి చేసుకోకూడదు. ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా అవుతాయి. ఎవరు డబ్బులు తినలే, ఎవరైనా డబ్బులు తింటే ప్రూఫ్ తోటి మీరు బయట పెట్టాలి. రాజకీయం చేస్తూ చేయొచ్చు. పాపం మంచి ఎమ్మెల్యే, మేమంతా గెలిపించినాము. సంవత్సరం కిందనే పట్టాలు కావాలి, మరి ఎమ్మెల్యే గారికి డబ్బులు తిన్నాడు. ఇవన్నీ
మానుకోరి ప్రతిపక్ష నాయకులు కాబట్టి తప్పకుండా మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము. నా తరఫున నేను కూడా కొట్లాడతా లాస్ట్ వరకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి ఇండ్లు లేవు మా పేదోళ్ళకు. ఈ కంటోన్మెంట్ ఎవరు పెట్టుకో, కంటోన్మెంట్కి ఒక చరిత్ర ఉన్నది. ఎస్సీ నియోజకవర్గం 1950 నుండి 54 నుండి ఎస్సీ నియోజకవర్గం అని చరిత్ర ఉన్నది. ఈ చరిత్రలో ఇంతవరకు మాకు ఇండ్లు లేవు. కాంగ్రెస్ పార్టీ ఓటు వేసుకుంటూనే వస్తున్నారు. మాకు ఇండ్లు కావద్దా? దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోతాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టించే ప్రయత్నం మేము చేస్తాం మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున.